అందరికీ నమస్కారం. సత్సంగ ఫలం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. జీవిత సత్యం ఏమిటి అంటే, బలం ప్రపంచం కోసం, జ్ఞానం తన కోసం, విశ్వాసం గురువు కోసం అని ఒక మహానుభావుడు తెలియజేశాడు. ఇదే మానవ జీవిత సత్యం. శారీరక బలాన్ని లోకహితానికి వినియోగిస్తే మనిషి రాగద్వేషాల నుండి విముక్తుడవుతాడు. జ్ఞాన ప్రకాశంతో కోరికలు లేనివాడైతే విరక్తుడగు జ్ఞాని కాగల సమర్థత లభిస్తుంది. శ్రద్ధ నమ్మకాలతో విశ్వాసపూర్వకంగా సద్గురువు పట్ల ఆత్మీయతను పెంచుకుంటే మనిషిలోని ప్రేమ అభివ్యక్తమవుతుంది. సద్గురువు ఆత్మీయతతో మనిషికి తాను అనాథను అనే దుఃఖం తొలగిపోతుంది. మనిషి ఎప్పుడూ అనాథుడు కాడు. విశ్వాసి కానివాడు, ఆత్మవిశ్వాసం లేనివాడు, గురువును విశ్వసించనివాడు, వీరు మాత్రమే అనాథలవుతారు. ప్రతిదినం మనం సత్సంగం చేయాలా? రోజు వెళ్ళి గురువును కలుసుకోవాలా? ఆ ఆవశ్యకత ఉందా? మాకు వేరే పనులు చాలా ఉంటాయి కదా. రోజు సత్సంగానికి వెళ్ళి అక్కడ జరిగిన సంభాషణలు, చర్చల్లో పాల్గొనడం వల్ల మాకు వచ్చే లాభం ఏముంటుంది అని ఎవరో కబీరును అడిగారు. అక్కడే ఒక ఇనుప గూటం భూమిలోకి పాతబడి ఉంది. ఒక సుత్తిని చేతిలోకి తీసుకున్న కబీరు దానితో ఆ ఇనుప గూటం మీద ఒక గట్టి దెబ్బ వేసి అది ఇంకా భూమిలోకి దిగేట్లు చేశాడు. ప్రశ్న అడిగిన వ్యక్తికి జవాబేమీ ఇవ్వలేదు. ఆ పెద్ద మనిషి మరునాడు మళ్ళీ కబీరు వద్దకు వచ్చి, నిన్న మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడిగాను, మీరు దానికి సమాధానం చెప్పలేదు అన్నాడు. కబీరు సుత్తి తీసుకొని ఆ గూటం మీద ఇంకాస్త బలంగా కొట్టాడు. అది భూమిలో మరికాస్త లోతుకు దిగింది. కానీ ప్రశ్న అడిగిన వ్యక్తికి కబీరు జవాబివ్వలేదు. మూడో రోజున ఆ పెద్ద మనిషి మళ్ళీ కబీరు దగ్గరకు వచ్చి, మీరు చిత్రంగా ప్రవర్తిస్తున్నారు. నేను ఎంత ప్రార్థించినా నా సందేహాన్ని తీర్చడం లేదు, ఎందుకని అని అడిగాడు. నేను నీకు ప్రతిరోజు జవాబు ఇస్తూనే ఉన్నాను, నువ్వు దాన్ని అర్థం చేసుకోవడం లేదు. నేను సుత్తితో ఈ ఇనుప గూటం మీద రోజు ఒక దెబ్బ వేస్తున్నాను. అది భూమిలోకి గట్టిగా దిగాలనే అలా చేస్తున్నాను. నేను కనుక ప్రతిరోజు అలా సుత్తితో ఓ దెబ్బ కొట్టి అది భూమిలో గట్టిగా పాతుకొనేట్లు చేయకపోతే అది వదులై అది కదిలిపోతుంది. పశువులు గుంజినా, ఎవరిదైనా కాలు తగిలినా అది భూమి మీదకు వచ్చేస్తుంది. ఒకసారి నేల మీదకు వచ్చాక ఇక అది ఎటుపోతుందో చెప్పలేము. ఎవరో ఒకరు ఆ గూటాన్ని ఎక్కడో అక్కడకు విసిరేస్తారు. ప్రతిరోజు నేను దాని మీద ఓ దెబ్బ వేస్తూ ఉండబట్టి అది గట్టిగా భూమిలో పాతుకుపోయి ఉంటుంది. ఈ పనిని సత్సంగం కూడా చేస్తుంది. మన మనస్సు అనే ఇనుప గూటం మీద రోజు ఒక దెబ్బ వేస్తూ ఉంటుంది. దానితో మన మనస్సులో ఆధ్యాత్మిక భావనలు దృఢంగా ఉంటాయి. సత్సంగానికి వెళ్ళి సద్గురువు ప్రవచనాలను వింటూ ఉంటే మన హృదయంలో ఆధ్యాత్మిక శక్తి దృఢతరం అవుతుంది. మనకు ఆధారం దొరుకుతుంది. మన మనస్సు పరమాత్మతో ముడిపడుతుంది. మీరు ఇంటిని శుభ్రం చేసుకుంటారు, మళ్ళీ మళ్ళీ అదే పనిని చేస్తూ ఉంటారు. ఎందుకని? దుమ్ము ధూళి మళ్ళీ మళ్ళీ చేరుతూ ఉంటాయి కనుక. మీరు పొద్దున్నే ఏదో ఒకటి తింటారు, 4 గంటల వ్యవధి ఇచ్చి భోజనం చేస్తారు, రాత్రికి మళ్ళీ భుజిస్తూ ఉంటారు. అరే, నేను పొద్దున్నే తిన్నాను, నిన్న కూడా తిన్నాను, మళ్ళీ ఆకలి వేస్తుందేమిటి అని అనుకోరు కదా. నిన్న ఇల్లు శుభ్రం చేశాను,
మళ్ళీ దుమ్ము పేరుకుందేమిటి అని అనుకోరు. ప్రతిరోజు దుమ్ము ధూళి పోగవుతూనే ఉంటాయి. శుభ్రం చేసి ఏమి లాభం? పూట పూటకు ఆకలి వేస్తూనే ఉంటుంది. తిని ఏమి లాభం అనుకొని ఇంటిని శుభ్రం చేయడం కానీ కడుపుకు తినడం కానీ అనుకుంటున్నారా? లేదు కదా. మీరు సత్సంగానికి వెళ్ళినప్పుడు దాని ప్రభావం మీ మీద కొంతసేపటి వరకు మాత్రమే ఉంటుంది అనే సంగతి అవశ్యం మీ అనుభవంలోకి వచ్చి ఉంటుంది. కానీ మీలో కొంత సంస్కారం వస్తుంది. సత్సంగం నుంచి వచ్చిన తరువాత మామూలు దినచర్యను చేపడతారు. సత్సంగానికి వెళ్ళిన ప్రతిసారి మీలో కొంత, అది ఎంత తక్కువైనా సరే, మార్పు వస్తూ ఉంటుంది. అలా మీరు సంస్కరించబడుతూ ఉంటారు. సత్సంగంలో పాల్గొంటున్న సమయంలో ఆ ఉత్సాహంలో గమ్యాన్ని చేరుకున్నట్లే అనిపిస్తుంది. ఇక చేయాల్సింది ఏమీ లేదు అని అనిపిస్తుంది. సత్సంగం చేయటం అంటే కేవలం ఆ సమావేశానికి వెళ్ళి కూర్చొని వచ్చేయటం కాదు. అలా చేసినందువల్ల ఎటువంటి లాభమూ ఉండదు. మీరు రొట్టెను తయారు చేయడానికి గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పును కలుపుతారు. సత్సంగంలో వినేది కూడా పిండిలో కలిపిన ఉప్పుతో సమానంగా అత్యంత అల్పంగా ఉండాలి. పిండి పరిమాణంలో మీరు చేసే మననం ఉండాలి. మననం చేసుకోకుండా ఎన్నిసార్లు విన్నా, ఎంత విన్నా లాభమేమీ ఉండదు. కానీ మీరు చేస్తున్నదేమిటి? మీ రొట్టెలో పిండి ఉండాల్సినంత పరిమాణంలో ఉప్పు ఉండాల్సిన పరిమాణంలో పిండి ఉంటున్నాయి. అంటే సత్సంగంలో వినేది ఎక్కువగాను, మీరు చేస్తున్న మననం తక్కువగాను ఉంటున్నాయి. మరి రొట్టె ఎలా తయారవుతుంది?